హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామ నవమి. మరి శ్రీరామ నవమి అంటే ఇక హిందువులు ఎట్లా ఉంటారో అందరికీ తెలిసిందే. యాత్రలతో పాటు అనేక రకాలుగా పాటలు వస్తూ ఉంటాయి. అందుగురించి ఈరోజు పాటల పల్లకిని మీ ముందుకు తీసుకొచ్చాను. తన సొంత కలంతో రాసి పాడిన పాటలు వేణుగోపాలాచారన్నను, శేఖర్ అన్నను మీ ముందుకు తీసుకొచ్చాను వికారాబాద్ జిల్లా నుంచి. మరి వాళ్ళు ఏ విధంగా పాటలు పాడతారు, ఏ విధంగా ముందుకెళ్తాం. నిజంగా శ్రీరామ నవమి అందరికీ పండగ వాతావరణం అయితే ఉంది హైదరాబాద్తో పాటు ప్రతి జిల్లాలో. ఒక్కసారి అన్న వాళ్ళను వెల్కమ్ చేద్దాం. తర్వాత 4 ముచ్చట్లతో పాటు 4 పాటలు మాత్రం జబర్దస్త్గా పాడుకుందాం. ఒక్కసారి అన్న, ముందుగా ప్రజా వాయిస్, వెల్కమ్ టు ప్రజా వాయిస్. అన్న, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఫస్ట్ చెప్పండి అన్న. నా పేరు వేణుగోపాలాచారి, వికారాబాద్ డిస్టిక్ ఎక్మాండి చిన్న కుగ్రామం నుంచి రావడం జరిగింది. స్వీయ రచనతో పాటు స్వీయ గానంతో కొన్ని పాటలను రాస్తూ పాడుకోవడం నా హాబీగా అలవాటు చేసుకున్నాను. సూపర్ సూపర్ అన్న. అన్న మీరు? అన్న, నా పేరు వచ్చేసి సిహెచ్ శేఖర్. మా వికారాబాద్ డిస్టిక్ తాండూరు దగ్గరలో పెద్దేమూల్ మండల్, పెద్దేమూల్ విలేజ్. ఓకే. నేను గత 2000 సంవత్సరాల నుండి 2000 సంవత్సరం నుంచి పాటలు పాడడం జరుగుతుంది. మా నాన్నగారు ఒక గురుబోధ, ఆయన ద్వారానే ఈ పాటల పల్లకిలో ఓకే, నాన్న ఆదర్శం. ఓకే, మొదటగా ఏ పాటతో స్టార్ట్ చేద్దామన్నా? శ్రీరామ నవమి కాబట్టి ఏ పాటతో స్టార్ట్ చేద్దాం? మొదటగా రాముని పాటతో మొదటగా స్టార్ట్ చేద్దాం. రెడీ అన్న? ముందుగా శ్రీరామనవమి సందర్భంగా జై శ్రీరామ్. జై శ్రీరామ్. అరణ్యవాసం చేసే రామయ్య నాడు 500 మన కలతీరను ఈనాడు. బతికుండగా 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 చూడాలి అయోధ్య నగరము, భారతమ్మ ఉనికి మన భవ్య రామ మందిరము. जय श्री राम, जय जय श्री राम, मंदिर नाही है हिंदुत्व का निशान. जय श्री राम, जय जय श्री राम, मंदिर नाही है हिंदुत्व का निशान. जय श्री राम, जय जय श्री राम, मंदिर नाही है हिंदुत्व का निशान. जय श्री राम, जय जय श्री राम, मंदिर नाही है हिंदुत्व का निशान. ప్రతి ఇంట మరో ఆంజనేయుడు భవించాలి, ఆలయాల జోలికొస్తే తలలే తెగ నరకాలి. ఆడబిడ్డ సింధూరం నిలుపగ పోరాడరా, కలియుగ రావణులాంత ముండించగ నడవరా. जय श्री राम, जय जय श्री राम, मंदिर नाही है हिंदुत्व का निशान. जय श्री राम, जय जय श्री राम, मंदिर नाही है हिंदुत्व का निशान. అరణ్యవాసం చేసే రామయ్య నాడు 500 మన కలతీరను ఈనాడు. బతికుండగా బతికుండగా చూడాలి అయోధ్య నగరము, భారతమ్మ ఉనికి మన భవ్య రామ మందిరము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, మందిర్ నాహి హై హిందుత్వ కా నిశాన్. సూపర్ అన్న. ఫస్ట్ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ అన్న పాట మీ సొంతగా రాసిన అనేది? సొంతగా రాసి సొంత కలంతో రాసుకొని సొంతగా గానం చేస్తూ ఉన్నాడు అన్న. నిజంగా సూపర్ అన్న. ఎందుకంటే ఇక్కడ పండగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి ఇక శేఖర్ అన్న దగ్గరికి వద్దాం. శేఖర్ అన్న తర్వాత మళ్ళా చారణ దగ్గరికి వద్దాం. శేఖర్ అన్న ఏం పాట పాడతాడో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 400 ఏళ్ళ చరిత్ర గల ఒక శివాలయం, పురాతన శివాలయం ఉందన్న. ఓకే. దానిపైన పాట పాడడం జరిగింది. ఈ పాటకు నాకు ఎంతగా సహకరించిన వేనన్న కూడా దాంట్లో ఒక భాగ్యం, దాంట్లో ఒక భాగం అన్న ద్వారానే ఈ పాట కంప్లీట్ చేయడం జరిగింది. నాకు ఎంతగానో చేయుతనిచ్చి ఈరోజు
అన్ని రకాలుగా ఏదున్నా నాకు హెల్ప్ చేస్తాడు ఉంటాడు. శంభో శంభో మాదేవా శంభులింగేశ్వర మాదేవా శంభో శంభో మాదేవా శంభులింగేశ్వర మాదేవా ఓర చూపుతో చూస్తున్నా నీ మెడలో గంటలే బసవన్న ఓర చూపుతో చూస్తున్నా నీ మెడలో గంటలే బసవన్న మెడలోన వెలసిన మాదేవా పడగలు విప్పిండే నాగన్న మెడలోన వెలసిన మాదేవా పడగలు విప్పిండే నాగన్న శంభో 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 మాదేవా శంభులింగేశ్వర మాదేవా శంభో శంభో మాదేవా శంభులింగేశ్వర మాదేవా నాడైన నేడైన రేయైన పగలైన నిన్ను మరవను శంభులింగేశ్వరాన్ని సేవలోనే ఉంట జగదీశ్వర నాడైన నేడైన పగలైన నిన్ను మరవను శంభులింగేశ్వరాన్ని సేవలోనే ఉంట జగదీశ్వర కోరిన వారికి కొడుకులనిచ్చేవు అడిగినొల్ల కాడ బిడ్డలనిచ్చేవు శంభో 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 మాదేవా శంభులింగేశ్వర మాదేవా శంభో శంభో మాదేవా శంభులింగేశ్వర మాదేవా ఓర చూపుతో చూస్తున్నా నీ మెడలో గంటలే బసవన్న ఓర చూపుతో చూస్తున్నా నీ మెడలో గంటలే బసవన్న మాల వేసిన నాటి నుండి మొదటగా పూజించాను స్వామి నిన్ను శివదీక్ష మాల వేసిన స్వాములెందరూ మనసారా కొలచి మొక్కినారు నిన్ను మండల కాలము పూర్తి చేసుకొని మల్లన్నని కై ముడి తెచ్చాం శంభో 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 మాదేవా శంభులింగేశ్వర మాదేవా 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 రామ ప్రతిష్ఠిత మరియే భూలోక కైలాసము ఇదియే 100 సంవత్సరాలని చరిత పెద్దెముల్ నివాసమే నీ మహిమా ఏకరాతిపై స్వయంభుగా వెలిసి భక్తుల కోర్కెలు తీర్చగా వెలిచావు శంభో 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 మాదేవా శంభులింగేశ్వర మాదేవా శంభులింగేశ్వర మాదేవా శంభులింగేశ్వర మాదేవా శంభులింగేశ్వర మాదేవా శంభులింగేశ్వర మాదేవా మీ ఊర్లో సొంత మీ సొంత టెంపుల్ ఉందన్న, పురాతనమైన ఆలయం ఉందన్న. ఓకే. ఏకరాతిపై స్వయంభుగా వెలిసిండు అన్న. ఇట్లా ఒకటే రాయి పైన ఇక్కడ రాముడు వనవాసానికి వచ్చినప్పుడు అక్కడనే చెక్కబడి ఉన్నదని మా ఊర్లో చెప్పింది. పెద్దమూల్ మండలం. పెద్దమూల్ మండలం. సూపర్ సూపర్ అన్న, నిజంగా సూపర్ అన్న. చారన్నకు మరొక్కసారి 12 సంవత్సరాలకు పైగా శివమాలేసి 12 జ్యోతిర్లింగాల దర్శనం చేసుకున్నామన్నా మేము ఇద్దరం కూడా. 12 జ్యోతిర్లింగాల దర్శనం కంప్లీట్ అయింది. అయితే ఇప్పుడు సమాజంలో తల్లిదండ్రుల విషయంలో కొన్ని చాలామంది తల్లిదండ్రులకు సేవ చేయలేకపోతున్నారు, అదృష్టానికి భాగ్యం నోచుకోలేకపోతున్నారు, అంటే భారం అనుకుంటున్నారు. అయితే ఆ విషయంలో ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి ఆ శ్రీశైల మల్లికార్జున స్వామిని వేడుకునే ఉద్దేశంతోనే ఈ సాంగ్ రాయడం. సూపర్ అండి, సూపర్. ఎందుకంటే పాటలు రాయడం ఎంత ముఖ్యమో ఆ పాటలలో రాసిన పాటకు మెసేజ్ కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు, ఎవరైనా తల్లిదండ్రులను చూడకపోతే పిల్లల జీతాల నుంచి 10% ఇస్తా అన్నాడు. అది ఇప్పటి నుంచి కాదు, అందుగురించి మంచి ఓరియంటెడ్ అన్న, మంచి మెసేజ్ పడండి. నల్లమల కొండల్లో వెలసిన మల్లన్న నీకై మాలేసిన అమ్మ నాన్నలనే నేను వదిలొచ్చిన ఆలు పిల్లలను నేను విడిచొచ్చిన గడియ గండా మోలే బతుకుతున్నా ఆ గండాలు బాబమని వేడుతున్నా శివయ్యా ఏదయ నీలీలా శివయ్యా ఏందయ ఈ లీలా సాక్షి గణపతినే చూచిన నా గోత్ర నామాలనే చెప్పిన పాల పంచదారల్లో మునిగిన హటకేశ్వర దర్శనం చేసిన బయలు వీరభద్రుని చూచిన నా బాధలన్నక్కడే మరచిన శివయ్యా ఏదయ నీలీలా శివయ్యా ఏందయ ఈ లీలా
కాటిలోనే కావాలుంటావట చిత భస్మముతో అభిషేకమట వినదే కాయమట కాలిని కైబూడిదైతాదట జన్మ నాకేల శివయ ఈ జన్మకు మోక్షము యయా శివయ్యా ఏదయ నీలీలా శివయ్యా ఏందయ ఈ లీలా కాటిలోనే కావాలుంటావట చిత భస్మముతో అభిషేకమట నువ్విచ్చినదే ఈ కాయమట కాలిని కైబూడిదైతాదట మరు జన్మ నాకేల శివయా నీ దర్శన భాగ్యం నీయయా శివయ్యా ఏదయ నీలీలా శివయ్యా ఏందయ ఈ లీలా శివయ్యకు ఒక మెసేజ్ రూపంలో అంటే తల్లిదండ్రులను పట్టించుకొని కొడుకులు ఏ విధంగా ఉంటారో ఆ కొడుకులను జర మార్చి ఆ తల్లిదండ్రుల చెంతకు చేర్చాలని తన పాటతో మనకు వినిపించిండు చారన్న. ఒక్కసారి శేఖర్ అన్న దగ్గరికి పోదాం. మరి శేఖర్ అన్న ఎటువంటి పాట అందుకుంటాడు, కథ ఏంది కార్క అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఆడపిల్ల పుడితే ఈరోజు ఇంట్లో భారం అనుకొని చెత్త కుప్పల్లో వాడేస్తున్నారన్న. ఎస్, ప్రతిరోజు వార్తలు చదువుతున్నాం మేము కూడా ప్రతిరోజు. అయితే అన్న ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ అనే ఈ సాంగ్తోని మీ ముందుకు రావడం జరుగుతుంది. ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ నాగమల్లేలో తీగమల్లేలో అమ్మలోని ప్రతి రూపమోయమ్మ నాగమల్లేలో తీగమల్లేలో బసన్లు దోమి ఇల్లంతా ఉడిచి పెండ నిల్లతోని వాకిలంతలికి పొయ్యికాడి వంట పొగ సూరిపోతుంది అమ్మ చేతి కింద చేదోడుగుంటుంది పొద్దున్నే కింద చేదోడుగుంటుంది పొద్దున్నే వాకిట్ల ముగ్గయి మెరిసే నా చిట్టి చెల్లి బంగారు తల్లి కళ్ళంల పొరకయ్యి కడ తిరుగుతుంది నా చిట్టి చెల్లి బంగారు తల్లి ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ నాగమల్లేలో తీగమల్లేలో అమ్మలోని ప్రతి రూపమోయమ్మ నాగమల్లేలో తీగమల్లేలో బాసన్లు దోమి ఇల్లంతా ఉడిచి పెండ నిల్లతోని వాకిలంతలికి పొయ్యికాడి వంట పొగ సూరిపోతుంది అమ్మ చేతి కింద చేదోడుగుంటుంది పొద్దున్నే వాకిట్ల ముగ్గయి మెరిసే నా చిట్టి చెల్లి బంగారు తల్లి కళ్ళంల పొరకయ్యి కడ తిరుగుతుంది నా చిట్టి చెల్లి బంగారు తల్లి ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ నాగమల్లేలో తీగమల్లేలో అమ్మలోని ప్రతి రూపమోయమ్మ నాగమల్లేలో తీగమల్లేలో పెళ్లి పందిరి చేసి పారాని పూసి చేతి గాజులు దొరికి అత్తగారింటికి సాగనం పోతుంటే ఆవు దూడను సంతలమ్మినట్టుంటుంది మూరేడు తాలికి తల వంచుకుంది నా చిట్టి చెల్లి బంగారు తల్లి తల్లిదండ్రి ప్రేమకు దూరమయ్యింది నా చిట్టి చెల్లి బంగారు తల్లి ఆడపిల్ల ఇంటి తన తల్లిదండ్రులు కళ్ళు మూసినప్పుడు గొల్లు మాని ఎచ్చి గోడాడుతుంది పుట్టినింటి బాట మట్టిలో కలిసాక అత్తగారిల్లే సొంతమంటుంది తాలి గట్టి నోడే దేవుడంటుంది నా చిట్టి చెల్లి బంగారు తల్లి తల్లిదండ్రి ప్రేమకు దూరమయ్యింది నా చిట్టి చెల్లి బంగారు తల్లి మగ పిల్లలంటే మురిసిపోవద్దు ఆడపిల్లలంటే విసిగించుకోవద్దు కడుపులోనే ఉంటే పిసికేయవద్దు ఆడపిల్ల ఉంటే ఇంటికే మొద్దు అయ్యల్లారా మీరు ఆలోచించండి నా చిట్టి చెల్లి బంగారు తల్లి అమ్మల్లారా మీరు ఆలోచించండి నా చిట్టి చెల్లి బంగారు తల్లి ఆడపిల్ల ఇంటి ఆడపిల్ల ప్రేమ అపురూపమోయమ్మ నొసటికున్న బొట్టు మాలచ్చిమమ్మ చీర కట్టు మన సాంప్రదాయమమ్మ అమ్మ తను
కడుపు పండి తాను తల్లయినప్పుడు కడుపులోనే బిడ్డ కెవ్వుమన్నప్పుడు సంటి బాలతోనే సల్లబుచ్చుతుంది జోల పాట పాడి ఉయ్యాలు పోతుంది జన్మనిచ్చిన తల్లి ఆడపిల్లమ్మ నా చిట్టి చెల్లి బంగారు తల్లి ఆడపిల్లల బతుకు ఆర్పేయకండి నా చిట్టి చెల్లి బంగారు తల్లి ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ నాగమల్లేలో తీగమల్లేలో అమ్మలోని ప్రతి రూపమోయమ్మ నాగమల్లేలో తీగమల్లేలో మరి ఎందుకు సమాజంలో మార్పు రావట్లేదో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితులు ఉంది. ఆడపిల్ల పుడితే ఏదో భారంగా భావించే రోజులు ఎందుకు వస్తూ ఉంది. అదే చాలామంది ఆడపిల్లలు కూడా ఐఏఎస్లో ఐపీఎస్లో అయ్యారు. వాళ్ళ అమ్మ నాన్నలకి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇటువంటి నిన్నగాక మొన్న కూడా పత్తి చేన్లల్లో చిన్న పసిగుడ్డును పాడేసిన పరిస్థితులు మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మళ్ళీ చారణ దగ్గరికి పోదాం. చారణ భక్తి గీతాలదే కాదు, భక్తి గీతాలతో పాటు ఎర్రజెండా పాటలతో నిజంగా అద్భుతంగా పాడతాడు. అంటే ఆల్రౌండర్ షో ప్రదర్శన ఉండబోతుంది ఈరోజు. శ్రీరామనవమి అంటే శ్రీరాముడికి భక్తి గీతాలతో పాటు ఆ అడవులలో ఉండే ఎర్ర జెండా పట్టుకున్న అన్నల పాటలు కూడా అద్భుతంగా పాడగలడు. ఒక్కసారి ఎర్ర జెండా దగ్గరికి పోదాం. చారన్న మరి ఏం పాడతాడో చూసే ప్రయత్నం చేద్దాం. చారన్న, ఎర్ర జెండా పాటలు ఎటువంటి పాటలు మీకు నచ్చుతుంది అన్న? ఎటువంటి పాట పాడబోతున్నావు? అంటే అందులో కూడా అమరవీరులు ఉన్నారు కదన్న. ఓకే, వాళ్ళ అమరవీరులలో ఒకడైన లింగన్న స్ఫూర్తి పైన రాసినటువంటి పాట గుండాల లింగన్న. ఓకే, డన్. చీకాకు నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ కుమరం భీమయ్యి కోయోళ్ళ గుడిసెలో పుట్టిన పోరు బిడ్డ లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా. చీకాకు నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ కుమరం భీమయ్యి కోయోళ్ళ గుడిసెలో పుట్టిన పోరు బిడ్డ లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా. అదరాలే బెదరాలే చిరునవ్వు చెదరాలే, అదరాలే బెదరాలే చిరునవ్వు చెదరాలే హింసలే శత్రువు కంటబడ్డా తూటాలతో ఒళ్ళు తూట్లు పడ్డా. నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ కుమరం భీమయ్యి కోయోళ్ళ గుడిసెలో పుట్టిన బిడ్డ ఎత్తిండే ఎర్ర జెండా, ఎత్తిండే ఎర్ర జెండా. ఎర్ర జెండా పాటలు అంటే చికాగో నగరాన మొట్టమొదటి వరుసలో ఉంటుంది. లింగన్న చనిపోయిన తర్వాత ఎటువంటి పాటలు వచ్చిందో, ఎంత ఫేమ్ అయిందో ఈ పాట అందరికీ తెలిసిందే. అందుగురించే ఈ పాట చాలా అంటే చాలా ప్రతి ఒక్కరి నోర్లలో మెదులుతూ ఉంటుంది. మళ్ళొక్కసారి శేఖరన్న దగ్గరికి పోదాం. శేఖరన్న ఎటువంటి పాటలతో ముందుకు వస్తాడో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హిందువుల ఐకమత్యం గురించి సాగే ఈ పాట. హిందువుగా జీవించు, హిందువునని గర్వించు, హిందువుగా మరణించు. జై సియారాం, జై సియారాం బోలో, 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 జై సియారాం. ఒకటే మాటంట, ఒకటే బాణమంట, ఎవరమ్మ స్వామి ఎవరమ్మ, ఎవరమ్మ స్వామి ఎవరమ్మ, స్వామి ఎవరమ్మ. ఆజాను బావుడంట అరవిందాలోచనుడే ఎవరమ్మ స్వామి ఎవరమ్మ, ఎవరమ్మ స్వామి ఎవరమ్మ, ఎవరమ్మ స్వామి ఎవరమ్మ. అయోధ్య రాముడమ్మా అందరికీ దేవుడమ్మా, అయోధ్య రాముడమ్మా అందరికీ దేవుడమ్మా. జై సియారాం బోలో, జై సియారాం, జై సియారాం బోలో, జై సియారాం, జై సియారాం బోలో, జై సియారాం, జై సియారాం. ఎంత తలచిన కానీ తనివి తీరని నామం ఏ నామం స్వామి ఏ నామం, ఏ నామం స్వామి ఏ నామం, ఏ నామం స్వామి ఏ నామం. ప్రకృతంతా పులకరించే పలికేటి ఈ
మామమ్మ పిలిచినంత పలికేనమ్మా శ్రీరాముని మామమ్మ పిలిచినంత పలికేనమ్మా జై సియారాం బోలో జై సియారాం 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 ఆత్మారాముడమ్మ అందాల దేవుడమ్మ ఎవరమ్మ స్వామి ఎవరమ్మ ఎవరమ్మ స్వామి ఎవరమ్మ ఎవరమ్మ స్వామి ఎవరమ్మ చక్కనైన దేవుడమ్మ కళ్యాణ రాముడమ్మ ఎవరమ్మ స్వామి ఎవరమ్మ ఎవరమ్మ స్వామి ఎవరమ్మ ఎవరమ్మ స్వామి ఎవరమ్మ ఓ భద్రాద్రి రాముడమ్మ బంగారు దేవుడమ్మ ఓ భద్రాద్రి రాముడమ్మ బంగారు దేవుడమ్మ హిందువుగా జీవించు హిందువునని గర్వించు హిందువుగా మరణించు జై సియారాం జై సియారాం బోలో జై సియారాం జై సియారాం బోలో జై సియారాం జై సియారాం బోలో జై సియారాం హిందూగా ఉన్నన్ని రోజులు హిందూగా ఉండు అని సూపర్ అద్భుతమైన పాట అని చెప్పుకోవచ్చు. మళ్ళొకసారి చారణ దగ్గరికి పోదాం. మరి అలా పాటల వర్షం మాత్రం కురవబోతుందని చెప్పుకోవచ్చు. మరి చారన్న ఎటువంటి పాటలతో ముందుకు వస్తాడో మళ్ళొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. గాలిలో నా దీపమోలే వెలుగుతున్న ప్రాణము నాదయ్యా అది ఆరిపోయేలోపు అయ్యప్ప నిన్ను చూడాలనున్నదయ్యా నా మనసులో నా మణికంఠ నీ రూపము నిలుపుకొంటినయ్యా నా మనసులో నా మణికంఠ నీ రూపము నిలుపుకొంటినయ్యా నా కంఠంలో ఈ జీవమున్నంత వరకు నీ సేవ చేతునయ్యా కన్న తల్లి తండ్రి కన్నీళ్లకు నేను కారణమైతిని కాస్తమైన వాళ్ళ ప్రేమకు నోచని పాపిష్టినైతిని కన్న తల్లి తండ్రి కన్నీళ్లకు నేను కారణమైతిని కాస్తమైన వాళ్ళ ప్రేమకు నోచని పాపిష్టినైతిని తల్లి లేనిది నేను లేనని తెలుసుకున్నాను నా రెండు కాళ్ళు నడవని రోజు ఉందని తెలియదు నాకు కొండకు నడచి రావాలనున్నది స్వామి అయ్యప్ప నీ భక్తుడనయ్యే భాగ్యముని అవ స్వామి మణికంఠ అది ఆరిపోయేలోపు అయ్యప్ప నిన్ను చూడాలనున్నదయా ఓ మంజులా పొద్దు తిరుగుడు పువ్వు ఓలే ముద్దుకున్నావే పిల్లో మంజులా ముద్దు ముద్దుకున్నావే ఆ నిండు పున్నమి సందురునోలే సక్కంగున్నావే పిల్లో మంజులా చూడ చక్కంగున్నావే ఎర్ర ఎర్రని బుగ్గల చూసి ఎత్తు చెప్పుల నడకను చూసి పొడ్డు కింద చీర కట్టుడు చూసి పొండు మల్లెల వాసన చూసి పొండు మల్లెల వాసన చూసి సిగ్గుపాడే నవ్వుల చూసి మురిసిపోతీనే పిల్లో మంజులా మై మరిసిపోతీనే ఈ ముక్కుకున్న ముక్కర చూసి మోజు పడితీనే పిల్లో మంజులా నీ మోజుల పడితీనే ముద్దు తిరుగుడు పువ్వులు ముద్దుకున్నావే పిల్లో మంజులా ముద్దు ముద్దుకున్నావే. సొసైటీ అడ్డదారుల్లో నడుస్తూ ఉంది. ఈ సొసైటీ నిజంగా ఎటువైపు వెళ్తా ఉంది? చిన్న చిన్న పిల్లలు 18, 19, 20, 21 సంవత్సరాల పిల్లలు లవ్ అని అనుకోవాలా, లేదంటే కామంతో కూడిన ప్రేమ అనుకోవాలా? అందులో ప్రేమ ఎక్కడ ఉందో అర్థం కాదు. కానీ లవ్ ఫెయిల్యూర్స్తో అనేక మంది అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేస్తే అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేసుకుంటూ అనేక మంది బిడ్డలు ఈ భూమిలో కలిసిపోతూ ఉన్నారు. తల్లిదండ్రుల కడుపు కోత మాత్రం మిగిలిస్తూ ఉన్నారు. మరి అటువంటి బిడ్డల కోసం ఒక పాట మా చారన్న తీసుకొచ్చిండు. ఎగ్జాంపుల్ వైష్ణవి. రీసెంట్లీగా వైష్ణవి ఎంత పెద్ద సెన్సేషనల్ ఇష్యూ జరిగిందో తెలిసిందే జగిత్యాల జిల్లాలో.
మరి అటువంటి 21 years నిండని పిల్లలు కూడా చనిపోతూ ఉంటే వాళ్ళు ఆ తల్లిదండ్రుల గర్భకోశం ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. వాళ్ళ పైన ఒక పాట. ఎగసెగసి పడుతున్న కెరటాలు ముంచెల్లిపోయెన ఈనాడు, వదిలెల్లిపోకమ్మ ఏనాడు నీ కడదాకా తోడుండే పిచ్చోడు. హలాలా ఎగసే సంద్రములా సునామిలా కన్నీరెగిసెనిలా, హలాలా వదిలెల్లకలా నా ఊపిరే మరి ఆపకిలా. ప్రేమ పంచే ఊపిరి పోసినావే, అమ్మలనను లాలించినవే, కాసాయిలా ఎలా మారినావే, పోసిన ప్రాణమే తీసినావే. క్షణమైన నిన్ను వదిలి ఉండనోన్నే చిటికెలో వదిలేసి వెళ్ళినావే, చితిలో నీ తోడు వచ్చేటోన్నే అందుకే ఈ ఊపిరాపినానే. అలా ఎగసే సంద్రములా సునామిలా కన్నీరెగిసెనిలా, అలా వదిలెల్లకలా నా ఊపిరే మరి ఆపకిలా. జంట పావురాలేనట జత నిడిచి బతకలేవట, కారు మబ్బులే కమ్మెనట ఒక పావురమే ప్రాణముదిలేనట. తేరుకొని చూసే లోపే ఉన్న పావురమే కన్ను మూసేనట, ఆశలన్నీ నేలకూలేనట, అమర ప్రేమగా నిలిచేనట, అమర ప్రేమగా నిలిచేనట. ఆ అయ్యప్ప అంటేనే ఎంతో మంది భక్తులకు చాలా విశ్వాసంతో అయ్యప్ప మాలలేస్తూ ఉంటారు. కానీ అయ్యప్ప పాటలు హిందువులే రాయాలా? అయ్యప్ప పాటలు క్రిస్టియన్స్ కూడా, ఒక క్రిస్టియన్ బిడ్డ రవీందర్ అన్న రాసిన అయ్యప్ప పాట అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్క మెట్టెక్కి అద్భుతంగా ఆ పాట ఒకసారి శేఖర్ అన్న నోట విందాం. ఏంది పాట, కథ ఏంది, కార్యక్రమం ఏంది చూద్దాం. ఒక్కొక్క మెట్టెక్కి ఒత్తునో అయ్యప్ప, ఒక్కింత ఈ బతుకు అర్పణను గావింప, ఈ జీవికే నాడు మోక్షంబు గలుగునో, నీ కొండ దరిజేరా నీ ఉండు నా కండ. ఒక్కొక్క మెట్టెక్కి ఒత్తునో అయ్యప్ప, ఒక్కింత ఈ బతుకు అర్పణను గావింప. శనిదేవుని దృష్టి నారి కన్నుల దిష్టి, శనిదేవుని దృష్టి నారి కన్నుల దిష్టి, నా మీద పడకుండా దీక్షతో నేనుండా, 40 దినములు నిన్ను తలిచే నా తలుపు, 40 దినములు నిన్ను తలచే నా తలుపు, నల్పంత వస్త్రముతో నేనొత్తు నీ కడకు, ఈ జీవికే నాడు మోక్షం పోగలుగును, నీ కొండ దరిజేరా నీ ఉండు నా కండ. ఒక్కొక్క మెట్టెక్కి ఒత్తునో అయ్యప్ప, హరిహరుని స్మరణతో నీ అడవి సాగదా నేను, హరిహరుని స్మరణతో నీ అడవి సాగదా నేను. నడకల తడబడను ఇరుముడుండగా తలను, నడకల తడబడను ఇరుముడుండగా తలను, నిలువున నీరవుదు పంపా నదిలో మునగి, నిలువున నీరవుదు పంపా నదిలో మునగి, ఇకనైనా కనిపించు మకర జ్యోతిగా వెలగి, ఈ జీవికే నాడు మోక్షం పోగలుగును, నీ కొండ దరిజేరా నీ ఉండు నా కండ.
ఒక్కొక్క మెట్టెక్కి ఒత్తునో అయ్యప్ప ఒకంత ఈ బతుకు అర్పణను గావింప సూపర్. పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరుడిగా కరసేవకులై కదిలాము శ్రీరాముని గుడినే కట్టాము బలి 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 బజరంగి జై బోలో బజరంగి బలి 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 బజరంగి జై బోలో బజరంగి పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరుడిగా జై జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ గుండెల నిలబడ రాముని రూపం గుండెల నిలబడ రాముని రూపం అయోధ్యలో వెలిగించాం కర్పూర దీపం అయోధ్యలో వెలిగించాం కర్పూర దీపం అరే గుడినే కట్టాము రామయ్యది రుణమే తీర్చాము రా జన్మభూమిదే గుడినే కట్టాము రామయ్యది రుణమే తీర్చాము రా భూమిదే కూటాలు ఎదురైన తలవార్లు ఎన్నున్నా కూటాలు ఎదురైన తలవారులెన్నున్నా కోసంతో రమ్ము విడిచి ముందు నడిచినము శ్రీరాముని గుడి కట్టి మేము నిరూపించినము గుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరుడిగా గుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరుడిగా ఎల్లమ్మ మాదొక్క కోరికున్నదే తల్లి కోరుకున్నదే తెగల్లా తల్లివని దగ్గరికి వస్తే ఇలా మాట్లాడుకోలేదు ఎల్లమ్మ మాదొక్క కోరికున్నదే తల్లి కోరికున్నదే తెగల్లా తల్లివని దగ్గరికి వస్తే మీ ఎల్లమ్మ గుడికొస్తే కోరుకున్న వారికెల్లా కొడుకులనిస్తావంట అడిగిన వారికెల్లా ఆడబిడ్డనిస్తావంట కొడుకును బిడ్డలనిస్తే ఎల్లమ్మ నీకు కోరిన పండుగ చేస్తాగలమ్మా ఎల్లమ్మ మాదొక్క కోరికున్నదే తల్లి కోరికున్నదే దయగల్లా తల్లివని దగ్గరికి వస్తే మీ ఎల్లమ్మ గుడికొస్తే ఎల్లమ్మ మాదొక్క కోరికున్నదే తల్లి కోరికున్నదే దయగల్లా తల్లివని దగ్గరికి వస్తే ఎల్లమ్మ గుడికొస్తే ఎల్లమ్మ మాదొక్క కోరికున్నదే తల్లి కోరికున్నదే దయగల్లా తల్లివని దగ్గరికి వస్తే కలగన్నానే ఎల్లమ్మ నేను కలగన్నానే ఎల్లమ్మ కంటికి కనిపించినట్లు ఇంటికి నీ వచ్చినట్లు కలగన్నానే ఎల్లమ్మ కలగన్నానే ఎల్లమ్మ కలగన్నానే ఎల్లమ్మ కంటికి కనిపించినట్లు ఇంటికి నువ్వు వచ్చినట్లు కలగన్నానే పట్టు చీర కట్టుకోని ఎల్లమ్మ పట్టు చీర కట్టుకోని పట్ట గొలుసులేసుకొని పెద్ద ముత్తెత్తు తేరు కలగన్నానే ఎల్లమ్మ నేను కలగన్నానే ఎల్లమ్మ కంటికి కనిపించినట్లు ఇంటికి నీ వచ్చినట్లు కలగన్నానే ఎల్లమ్మ కలగన్నానే ఎల్లమ్మ కలగన్నానే ఎల్లమ్మ కంటికి కనిపించినట్లు ఇంటికి నీ వచ్చినట్లు కలగన్నానే ఎల్లమ్మ చుట్టుముట్టు హైదరాబాదు నటానడు మా చార్మినారు చార్మినారు కొమ్ము కింద నువ్వు వెలసినావే తల్లి దర్బారు మైసమ్మ వెలిసినావే తల్లి దర్బారు మైసమ్మ చూపరావే దర్బారు మైసమ్మ చూపరావే దర్బారు మైసమ్మ మంత్రగాళ్ళు వచ్చిరంట మాయలెన్నో చేసిరంట మంత్రగాళ్ళు వచ్చిరంట మాయలను చేసిరట యంత్రాలే దాల్చిరంట అమ్మ నిన్ను లేపిరంట యంత్రాలే కాల్చిరట అమ్మ నిన్ను లేపిరట కాపుతులు కాపుతులు నరబలి రేకి చేరంట కాపుతులు నరబలి రేకి చేరట కతర మీద కతర గట్లు దింపరావే దర్బారు మైసమ్మ గట్లు దెంపరావే దర్బారు మైసమ్మ చూపరావే దర్బారు మైసమ్మ శక్తి చూపరావే దర్బారు మైసమ్మ చుట్టుముట్టు హైదరాబాదు నటానడు మా చార్మినారు కొమ్ము కింద నువ్వు వెలసినావే తల్లి దర్బారు మైసమ్మ వెలిసినావే తల్లి దర్బారు మైసమ్మ శక్తి చూపరావే దర్బారు మైసమ్మ శక్తి చూపరావే దర్బారు మైసమ్మ అమ్మ వచ్చిందే ఏడే తల్లి వచ్చిందే
బెజవాడ దుర్గా భవాని వచ్చిందే అమ్మ వచ్చిందే ఏలే తల్లి వచ్చిందే బెజవాడ దుర్గా భవాని వచ్చిందే అమ్మ వచ్చిందే ఏలే తల్లి వచ్చిందే బెజవాడ దుర్గా భవాని వచ్చిందే ముగ్గురమ్మల ములపుటమ్మ సృష్టికి మూలం నీవేనమ్మా 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 బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పూజించే శక్తివి నీవే అమ్మ వచ్చిందే తల్లి వచ్చిందే బెజవాడ దుర్గా భవాని వచ్చిందే కృష్ణా నదిలో జలకమాడి కాళ్ళకు పారాని పెట్టే కృష్ణా నదిలో జలకమాడి కాళ్ళకు పారాని పెట్టే ముఖమంతా పసుపుతోని ఎర్రాని బొట్టు పెట్టే ముఖమంతా పసుపుతోని ఎర్రాని బొట్టు పెట్టే కళ్ళకు గజ్జలు కట్టుకొని కళ్ళకు కాటుక పెట్టుకొని 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 కట్టు చీరే కట్టుకొని మహాలక్ష్మిలా వచ్చే తల్లి అమ్మ వచ్చిందే తల్లి వచ్చిందే బెజవాడ దుర్గా భవాని వచ్చిందే బెజవాడ దుర్గా భవాని వచ్చిందే బెజవాడ దుర్గా భవాని వచ్చిందే పాల నేత్రాలన ప్రబల విద్యుల్లత కేలి విహార లక్ష్మీ నారసింహ లక్ష్మీ నారసింహ ప్రళయ మారుత ఘోర భస్మికా పూకార్ హలిత నిశ్వాసడోర హలతనయ కులశైల కుంభిని కుమురకి తరని గగన చలరని నినిపు నిచ్చల నారసింహ నిచ్చల నారసింహ వైరిధానవ ఘోర భస్మికా పూకార్ లలిత నిశ్వాస డోలాల తనయా కులశైల కుంభిని కుమురకి తరని గగన చలరని నినిపు నిచ్చల నారసింహ నిచ్చల నారసింహ. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి సీతారాముల కళ్యాణం గురించి ఒక పాట. సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి బొట్టును పెట్టి అని బాసికమున నుదుటను కట్టి నుదుటను కట్టి నుదుటను కట్టి పారాని పాదాలకు పెట్టి పారాని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి సంపంగి నూనెను కురులకు దువ్వే కురులకు దువ్వే కురులకు దువ్వే సంపుగ కస్తూరి నామము తెచ్చి నామము తెచ్చి నామము తెట్టే చెంపగవాకి చుక్కను పెట్టి చెంపక్కవాకి చుక్కని పెట్టి పెళ్లి కొడుకై వెలిసిన రామ కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి జానకి దోసిట కెంపుల పోవై పెంపుల పోవై పెంపుల పోవై రాముని దోసిట నిలువు రాశివై నిలువు రాశివై నిలువు రాశివై ఆని ముత్యాలు తలంబ్రాలుగా
చూద్దామురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దామురారండి శరతి కరుణాపయోనిది నీవే దిక్కని నమ్మడమా నీ ఆలయమును నిర్మించడమా నిరతము నిను భజించడమా రామకోటి రచించడమా సీతారామస్వామి నే చేసిన నేరమదేమి నీ దయ చూపవదేమి నీ దర్శనమీయవిదేమి దాశరథి కరుణాపయోనిది రామ ప్రసరమ్య ధామ ప్రవనీయనాం రఘువంశ సోం రణరంగ ధీమ రాక్షస విరాం సౌందర్యసి నీరదర్శామ నిరభుజోద్దామ జనన నామ భువన జయ నామ పాహి భద్రాద్రి రామ పాహి ఢండడ ఢండ ఢండ నినదంబుల జండము నిండమకుట వేదండము కినేవడు నీ అభయవ్రతమేదిరా ప్రేమరసాంతరంగ హృదయంగ భంగ శుంగ శుభునైక తరంగ సుసంగ త్యసారంగ సుశ్రుతి విహంగ పాప మృదు సంగ విభంగా భూతల పతంగా మధుమంగళ రూపము చూపవేమిరా గరుడ గమన రారా శిలకు రామ శిలక నువ్వు ఎగిరెగిరిపోతుంటే నీ వెనక వస్తా శిలకు రామ శిలక ఎగిరెగిరిపోతుంటే నీ వెనక వస్తా శిలకు రామశిలక సిన్నంగా ఓ వమ్మవు రామ శిలక ఇరుముడి నెత్తుకుని ఎంత వస్తా దారిలో దేవాది దేవతలందరినీ దేవి అంటూ వేడుకుంటూ నేనొస్తా స్వామి స్వామి ఏ స్వామి నోలగా కనిపించరా ఎల్లనే మొక్కుకొస్తా శిలకు రామశిలక చో శిలకు రామశిలక నువ్వు ఎగిరెగిరిపోతుంటే నీ వెనక వస్తా శిలకు రామశిలక నువ్వు ఎగిరెగిరిపోతుంటే నీ వెనక వస్తా శిలకు రామశిలక యాదగిరి గుట్టకు దారిని చూపిస్తే నరసింహ స్వామిని నే చూసి వస్తా గండ దీపము ఎత్తి గుడి చుట్టూనే తిరిగి గండాలు ఓ ఎట్టు దండాలు పెడతా యాదగిరి గుట్టకు దారిని చూపిస్తే నరసింహ స్వామిని నే చూసి వస్తా గండ దీపము ఎత్తి గుడి చుట్టూనే తిరిగి గండాలు ఓ ఎట్టు దండాలు పెడతా ఆ గుట్టపై ఉన్నట్టి గుండంలోనే మునిగి పాపాలన్నీ నేను పోగొట్టుకొస్తా శిలకు రామశిలక చో శిలకు రామశిలక నువ్వు ఎగిరెగిరిపోతుంటే నీ వెనక వస్తా శిలకు రామశిలక నువ్వు ఎగిరెగిరిపోతుంటే నీ వెనక వస్తా శిలకు రామశిలక సూపర్. ఇక పాటల సునామీలో మునిగిపోయినట్టే అనిపిస్తుంది నాకైతే నిజంగా. ఇటు భక్తి గీతాలతో పాటు ఫోక్ సాంగ్స్ జానపద నేపథ్యాలతో పాటు ఏకంగా అన్నల పాటలు నక్సలైట్లతో పాటలు ఆల్ మిక్స్తో ఆల్రౌండ్ ప్రదర్శన ఇచ్చిళ్ళు మా చారన్న శేఖర్ అన్న. నిజంగా ఇటువంటి పాటలు వస్తే చాలా మట్టిలో మాణిక్యాలు అనేక మంది ఉంటారు, కలం పట్టి సొంత కళాలతో రాసుకుంటూ పైకి వస్తూ ఉన్నారు. ఈ బిడ్డలు ఇంకా మంచి పొజిషన్లో వెళ్ళాలని మనస్ఫూర్తిగా ప్రజా వాయిస్ కోరుకుంటుంది. చూస్తూనే ఉండండి ప్రజా వాయిస్. థ్యాంక్ యూ.